నేను ఇప్పటికీ భారాస సభ్యుడినే, పార్టీకి రాజీనామా చేయలేదు, నాపై ఎలాంటి సస్పెన్షన్ బహిష్కరణ ఉత్తర్వులు లేవు, అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణ, స్పీకర్ దానం నాగేందర్ అఫిడవిట్ 30ని విచారించనున్న సభాపతి. ఇది తమాషాగా ఉంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా, తర్వాత ఇప్పుడేమో నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి, రాజీనామా చేయలేదు కాబట్టి అని కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దీని మీద కొంతకాలం నడుస్తుంది అనుకుంటా. మైక్రో బ్రూవరీల్లో అక్రమాలకు తెరలేపిన సర్కార్, హరీష్ రావు ఆరోపణ. నగరపాలికలన్నీ నెగ్గేలా, అంటే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో అన్ని చోట్ల నెగ్గేలాగా కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి, మంత్రులు ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం పిలుపు. అలాగే చివరి వరకు ఉత్కంఠేనా, బీఫామ్లు ఇవ్వడంపై ఆచితూచి వ్యవహరిస్తున్న పార్టీలు, హామీలు విస్మరించారు, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదు, గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం అవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం మళ్ళీ కారెక్కిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్. బీజేపీలో చేరేటప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి బీజేపీలోంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేశారు. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం, బాబు జంగిల్ రాజ్, కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరితెగింపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్రంలో అసలు అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పతనం. రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం. 2 ఏళ్లలో ఏ వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? భీమవరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్లుగానే జంగిల్ రాజా అన్నట్లుగా ఒక మహిళ చేస్తున్న ఆక్రందనలను వాళ్ళెవరూ పట్టించుకున్నట్లుగా కనపడలేదు. ఆమె చెబుతా ఉంది, ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చిందట, చివరికి పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీ గారికి ఇచ్చారట, ఎస్పీ గారికి కలిశారట, డీజీపీ గారికి ఉత్తరం రాశారట. అయినా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం కేసు పెట్టడమా, లేకపోతే ఏమిటి తప్పొప్పులు తేల్చాలి వీళ్ళు కమిటీ వేశారట. మౌనం దాల్చిన పవన్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక దాడిపై నోరు మెదపని వైనం. సీఎం చంద్రబాబు స్పందించలేదు. తిరుపతి ఎస్పీకి ఇప్పటికీ నా ఫిర్యాదు తీసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నించా. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ శాడిస్టులా ప్రవర్తించారు. మీడియాతో కూటమి ఎమ్మెల్యే బాధితురాలు 25 కోట్లు డిమాండ్ చేయడం ఏమిటి? నేనే 7 లక్షలు ఇచ్చానంటున్న బాధితురాలు. మంచిగా దుస్తులు ధరించాలని చెప్పడం తప్ప, కట్టుకోవద్దంటే కదా తప్పు అని వెంకయ్యనాయుడు గారు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అయితే ఆ నటుడు చేసిన వ్యాఖ్య అది కాదు కదా, ఆ మహిళను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర పదం. మరి ఆయనేమో ఇట్లా చెప్తున్నారు. ఎవరు మంచి దుస్తులు ధరించొద్దని ఎవరు చెప్తారు? వెంకయ్యనాయుడు గారు ఎందుకు ఇట్లా అన్నారో, ఆయన మిస్లీడ్ అయ్యారా, లేకపోతే మద్దతు ఇవ్వటం కోసం అట్లా అన్నారో తెలియదు. కానీ ఎందుకు అన్నారో. మరోవైపు ఏమో చిరంజీవి గారు ఈ కాస్టింగ్ కౌచ్ అంటే సినిమాల్లో ఈ మహిళలను వేధించేది లేదు అన్నట్లుగా మాట్లాడితే కొందరు మహిళా సింగర్స్, చెన్మయ్య అంట, ఇంకెవరెవరో కొందరు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో అలాగే ఇది తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారమా, లేకపోతే ఏమిటి, ఎదురుదాడి చేయటమా? మద్యం రాబడితో మరో 11,850 కోట్ల అప్పు చేయబోతుందట ఏపీ గవర్నమెంట్. అయితే ఈనాడు వాళ్ళు కవరింగ్ అనమాట. ఏళ్లనాటి రుణం వెంటాడుతోంది. కేవలం సెక్యూరిటీల భారమే 4.33 లక్షల కోట్లు. ఇవి తీరాలంటే 2064 వరకు కట్టాల్సిందే. ఎవరెవరు కట్టారు అంటే ఇప్పుడు వేసే అప్పుల్ని ఏదో రకంగా కప్పిపుచ్చి కొత్త సమస్య తీసుకెళ్ళటం. మహావిషాదం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో సహా 5గురి దుర్మరణం విమానం కూలి. కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటివ్వండి. లింగమనేనికి రాజ్యసభ, బాలశౌరికి మంత్రి పదవి పట్టు. వీరిద్దరి కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మంతనాలు. సో ఇందుకోసం వెళ్ళారనమాట ఆయన ఢిల్లీకి. పొరుగు రాష్ట్రాలతో పోర్టుల అనుబంధం చంద్రబాబు గారు చెబుతున్నారు. మరి అదే మాట కేసీఆర్ గారు అంటే ఇంకేముంది, ఏమన్నారండి? మచిలీపట్నం పోర్టు రాసి ఇచ్చేస్తున్నారన్నారా, కేసీఆర్కి ఇచ్చేస్తున్నారన్నారా అన్నారు. రామాయంపట్నం పోర్టు వద్ద ఇండస్ట్రియల్ హబ్, సోలార్ ప్రాజెక్టుల కోసం పలు సంస్థలకు భూ కేటాయింపులు. ఆల్రెడీ అప్పుడు జగన్ గారి టైంలోనే ఇవన్నీ జరిగితే గోల్ చేశారు కదా వీళ్ళు. ఇది ఇండోసోల్ అన్ని అప్పుడు ఇస్తే ఇదే ఇండోసోల్ మీద తీవ్రమైన మీద ఇస్తే అది మొత్తం బ్యానర్ పెట్టారు సార్. జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి =
ఇండోస్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ షిరిడి సాయి, 92,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చేశారు. ఇప్పుడేమో అక్కడ 450 ఎకరాలు అదే ఇచ్చారు. అక్కడ ఇచ్చారు, విశ్వేశ్వర రెడ్డి అని చెప్పారు ఆయన ఎలక్షన్స్ అప్పుడు. ఈనాడు వాళ్ళు కూడా ఇప్పుడేం రాయట్లేదు అసలు, వాళ్ళకు ఫుల్ పేజ్ చేశారు, యాడ్ ఇచ్చారా, ఫుల్ పేజ్ ఇచ్చారు. ఇట్లా ఉంటుంది. ఇది నారావారి నామినేషన్, కమిషన్లే డామినేషన్ అంటూ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కథనం. గీత యూనివర్సిటీ ఓ దోపిడీ సంస్థ అన్న బొత్స. అలాగే నెట్ క్యాప్కు ఇంకోటి నెట్ క్యాప్కు 73.41 ఎకరాల దేవుడు భూమి. మరి సనాతన ధర్మం ఏమైపోయిందో. పేరుకుపోతున్న బకాయిలు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల మేర పెండింగ్ అంట. 500 కోట్ల మేర మందులు సర్జికల్ సరఫరా చేసిన కంపెనీలకు మొండి చెయ్యి. మరీ ఎంత మోసమో బాబు. 18 నెలల్లో 20,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారమా. అధికారంలోకి వస్తే విద్యుత్ తగ్గిస్తామన్నారంటూ ప్రజలు వినియోగ ఏపీఆర్సీ వద్ద వ్యాఖ్యలు. లోద్రాకు డబ్బు అలా వచ్చి ఇలా వెళ్ళినందుకు కోట్లు దోచిపెడుతున్న బాబు సర్కార్. ఒకసారి వస్తే 10 లక్షలు ఇస్తారా? ఇవాళ ఈ సోషల్ మీడియాలోను కానీ ఇది ఇవాళ వార్త కూడా వచ్చింది. రాష్ట్రానికి సంజీవని, ప్రజలందరికీ వైద్య పరీక్షలు. 72 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ చేస్తారట. మరి ఆల్రెడీ ఉన్న విలేజ్ క్లినిక్స్ ఏమో పక్కన పెట్టి కొత్తగా చేస్తారంట. భూ కేటాయింపులే ప్రధానం. విద్యుత్ ప్రాజెక్టులకు 5,975 ఎకరాలు. మంత్రిమండలి నిర్ణయం. ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచేందుకు బిల్ అంట. మళ్ళీ కొత్తగా ఇంకో అదనపు భారం కాబోలు. నిషేధిత భూముల్లో ఎంఎస్సీలు. సీఎం చంద్రబాబు ప్రారంభించిన పార్క్ కూడా నిషేధించిన భూమిలో ఉందంట. అంటే 22A ఏముంటుంది. జూన్కి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిట్కో ఇళ్ళు ఇస్తారట. ఎప్పటి నుంచి నడుస్తుందండి కదా. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ. సో ఇది తాజా పరిస్థితి. ఇక